కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆ ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. నిండా నీరున్న ఆయకట్టు భూములు సాగు నీరందగా బీడు భూములుగా మారుతున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల పరిధిలో ఉన్న ఆయకట్టు రైతుల వెతలపై ఈ గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉరకలెత్తుతుండటంతో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. సాగునీటికి చింత లేదని ఆనందపడాల్సిన సమయంలో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టుంది. నెల రోజులుగా ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 560 అడుగులకు పైనే నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలైతే ప్రస్తుతం నీటి నిల్వ 236 టీఎంసీలుగా ఉంది. తలాపున కృష్ణానది ఉన్న ఆయకట్టు రైతులు సాగునీటికి నోచుకోవడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం అన్నదాతలకు సాగునీటి కష్టాల పాలు చేస్తోంది. ఇన్నాళ్ళు సిరులు పండించుకొని తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దినటువంటి రైతులు అయోమయంలో పడ్డారు. పంటల సాగులో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల ఆందోళనకు కారణం ఏంటి మనం కూడా తెలుసుకుందాం. గతంలో చాలాసార్లు సాగర్ రిజర్వాయర్లో 550 అడుగుల నీరున్నప్పుడు కాల్వలకు సాగునీటిని వదిలారు. గత ఏడాది సైతం సాగర్ రిజర్వాయర్లో 585 అడుగుల నీటి మట్టం ఉండగా సాగర్ ఎడమ కాల్వకి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల సాగునీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 560కి పైగానే అడుగుల నీరున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నీటి విడుదలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. దీంతో సాగునీటి విడుదలపై ఆయకట్టు రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఖరీఫ్ సీజన్ కి సాగునీటిని విడుదల చేయడంతో పాటు షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంది. సీజన్ మొత్తం కలిపి పంటల సాగుకి ఎన్ని టీఎంసీల నీటిని కేటాయిస్తారనేది ముందే ప్రకటిస్తారు. విడుదల నిరంతరాయంగా ఉంటుందా లేదా వారబందీలో ఇస్తారా అన్న అంశాలను షెడ్యూల్ ద్వారా రైతులకు తెలియజేస్తారు. ఈ షెడ్యూల్ ని అనుసరించి రైతులు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పంటల్ని వేస్తూ ఉంటారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సాగర్లో నీటి మట్టం గణనీయంగా ఉన్నప్పటికీ సాగునీటి షెడ్యూల్ని ప్రకటించకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది రైతులు బోరు బావుల కింద నారుమళ్లు పోసుకున్నారు. బోర్లు అడుగంటడంతో సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు అయోమయానికి గురవుతున్నాం. అసలు నీళ్ళు ఖరీఫ్ సీజన్లో నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనే అంశం మీద మేమంతా కూడా అయోమయానికి గురై ఏ పంట వేసుకోవాలి, పోసుకున్న నార్లు ఎండిపోతున్నాయి, మెట్ట పంటలకు కూడా అయినా ఇంతవరకు షెడ్యూల్ ప్రకటించలేదు. అసలు ఖరీఫ్ సీజన్లో వరి పంట వేయాలన్నా వద్దనేది కూడా ఈ రోజు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు వరికి ఇప్పుడు మంచి అదునైనది కాబట్టి సాగర్లో నీళ్ళు ఉండయి వస్తాయా రావనే అయోమయంలో కొంతమంది రైతులు పడిపోయినారు. కొంతమంది రైతులు ఆర్థికంగా ఉన్న రైతులు బోర్ల బావులతో నార్మల్ సిద్ధం చేసుకొని అవి ఎండిపోయే దశకు వచ్చినాయి. ఆ గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయింది. దయచేసి నీటిని ఈ ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని విధాల చర్య తీసుకోవాలి. సాగర్ ఎడమ కాలువ పరిధిలో 11 లక్షల ఎకరాల ఆయకట్టుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 51 మేజర్ల కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ సీజన్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు నిండలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇక్కడి రైతుల్లో ఆందోళన నెలకొంది. కుడి కాలువ కింద ఏపీలోని మరో 11 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలకి ఒక సీజన్లో సాగునీరిచ్చేందుకు 264 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. రిజర్వాయర్లో నీరున్నప్పటికీ విడుదల చేయడం మాట అటుంచి కనీసం షెడ్యూల్ కూడా ప్రకటించకపోవడంతో రైతులు ఆగ్రహిస్తున్నారు. రైతుల సమస్యపై రాజకీయ నేతలు సైతం గళమెత్తుతున్నారు. నీటి విడుదల ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ పంటలకు ఇస్తారని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ అనేది ప్రకటించకపోవటం వల్ల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రెండో వైపు ఏంటంటే కాలువ చివరి భూములకి మేజర్లకు నీళ్ళు అందటం లేదు. ఒక 2-3 క్రాపుల నుంచి నీళ్ళు లేకపోవటం వల్ల కంప చెట్లు మొలిసి మొత్తం కూడా సిల్టు మట్టితో మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ నీళ్లు కూడా సక్రమంగా ఆ మేజర్లకు అందనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ వరద కాలువ కూడా నీళ్లు ఇవ్వటం లేదు. ఒక వ్యవసాయ ప్రణాళిక అనేది సమగ్రంగా
రూపొందించినప్పుడే ఆ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ప్రణాళిక విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. సాగర్లోకి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టిందంటున్నారు అధికారులు. ఎడమ కాలువలో మేజర్లు, తూములకు మరమ్మతులు పూర్తి కాకపోవడం కూడా నీటి విడుదలకు ప్రతిబంధకంగా మారుతోంది. మరమ్మతులు ఈ నెల చివరికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఆగస్టు 1 నుంచి నీరు విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చూశారు కదా, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్లో గణనీయంగా నీటి మట్టం ఉండడంతో సిరుడు పండించుకోవాలని రైతులు ఆశపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నీటి షెడ్యూల్ని ప్రకటించి రైతాంగం అయోమయానికి తెరదించాలి. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించి రైతులు సిరులు పండించుకునే అవకాశం కల్పించాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జునసాగర్.